లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. శిలాఫలకం ధ్వంసం ఘటనలో బీఆర్ఎస్ నేతలపై కేసు. ఎల్బీనగర్ సెగ్మెంట్ లో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ లో చేరిన 12 మందిపై పీఎస్ లో కాంగ్రెస్ ఫిర్యాదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న 3 సహా అందరిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గుంజుకున్నదని హైకోర్టు బీజేపీ తెలిపింది. మతిస్థిమితం లేని ఓ యువతి గృహ నిర్బంధం. బుచ్చిరెడ్డిపాలెంలో సమోసాలు విక్రయించే లంకేశ్వర్కు ఓ యువతి మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. ఆమెకు ఆశ్రయం కల్పించినా సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు. రోజు ఆమె కేకలు వేస్తుండటంతో స్థానికులు అనుమానం వచ్చి మీడియాకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మలక్పేట హోటల్లో అగ్ని ప్రమాదం. కార్మికుడి మృతి. హోటల్ వంటగదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకోవడంతో షాబుద్దీన్ అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందారు. 10వ తరగతి ప్రశ్న పత్రాల్లో మరిన్ని చాయిస్లు. తెలంగాణలో పార్ట్ ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అయితే పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలో మార్పు జరిగే అవకాశాలు లేవు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై యువకుడి అత్యాచారం. హనుమకొండ జిల్లా కాజీపేటలో ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని ముఖం చాటేశాడు ఓ ప్రబుద్ధుడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాకింగ్ ఘటన. కోడూరు అవినిగడ్డలో ఒక దుకాణంలో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్. భక్తులకు కేటాయించే కొన్ని వసతి గృహాల అద్దెను భారీగా పెంచింది. ఈ మధ్య కాలంలో కొన్ని వసతి గృహాలను టీటీడీ ఆధునీకరించింది. ఖమ్మంలో చిగురించిన ప్రేమ. నెల్లూరు ఠాణాలో పంచాయతీ. రక్షణ కోర్టు పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. పెద్దలు తమ వివాహాన్ని ఒప్పుకోలేదని, వారి నుంచి హాని ఉందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నూతన దంపతులు. వారిద్దరు మేజర్లు కావడంతో పెళ్లికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని భరోసా ఇచ్చారు పోలీసులు. శ్రీరాళ్ళంటూ అసత్య ప్రచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్మరక్షణలో భాగంగా ఇంట్లో ఉన్న బ్లేడ్ తీసుకుని యువకుడిపై విసిరేశారని ఓ యువతి తెలిపింది. అతనికి ఎక్కడ గాయమైందో కూడా తనకు తెలియదని అంది. తాను అతని ప్రియురాల్ని అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని, ఇలా చేసి తనకు ఆత్మహత్య దిక్కంటూ వాపోయింది. బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మృత్యువు దరి చేరుతున్న ఎదురుగా వస్తున్న ఇసుక లారీలను తప్పించి బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. సైన్స్ మ్యూజియానికి గ్రీన్ సిగ్నల్. ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ముందడుగు పడింది. డీఈఓ ఆఫీస్ నూతన కలెక్టరేట్ లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియానికి కేటాయిస్తూ కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ కోడి. గోదావరి జిల్లాలో గప్చుప్గా వ్యాపారం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పందాలు కాసేయచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో పురుడు పోసుకున్న ఈ ఆన్లైన్ పందాలు ఏడాది పొడవునా జరుగుతున్నాయి. పోలీసులకు దొరకకుండా కోట్లలో పందాలు కాస్తున్నారు. విశాఖ గీతం వద్ద గడబిడ. మెడికల్ కాలేజీలో భవనాల కూల్చివేత. భారీగా మోహరించిన పోలీసులు. కాలేజీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కాలేజీ వైపు ఉండే కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గంజాయి కేసులో హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్. అనకాపల్లి జిల్లా కే కోటపాడు పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీకి కారణమైన హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తో పాటు మరికొన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు. ఏపీలో ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇంటర్ విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 9న టీటీడీ ఆన్లైన్ టికెట్ల విడుదల. జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ల ఆన్లైన్ లో కోటాని నెల 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. కలగా మారిన కోడి కూర. కేజీ 650 రూపాయలు. కేజీ చికెన్ ధర మహా అయితే 200 రూపాయలు ఉంటుంది. కానీ దాని రేటు అమాంతం 650కి చేరడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఈ రేట్లు మన దగ్గర కాదండోయ్, మన దాయాది పాకిస్తాన్ లో ఉన్నాయి. 23.5 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ హ్యాక్ అయిందని, ఖాతాదారుల వివరాలు లీక్ అయ్యాయని ఇజ్రాయెల్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అలాన్ గాల్ ఆరోపించారు. లష్కర్ అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పై కేంద్రం బ్యాన్. కాశ్మీర్లో ఉగ్రవాదానికి మళ్లీ జీవం పోయాలని చూస్తున్న లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ పై కేంద్రం నిషేధం విధించింది. అభిమానిపై బాలయ్య ఆగ్రహం. బాలకృష్ణ నడిచి వస్తుండగా ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ అభిమాని చెయ్యి తగిలి తలపై ఉన్న కళ్ళజోడు పడిపోయింది. దాంతో కళ్ళద్దాలు చూసుకోవా అంటూ బాలయ్య విసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్ని వెబ్ సిరీస్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 ATM పైసలతో ఆట వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేటాను ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జనవరి 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో G5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్ర యూనియన్. స్క్రీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.